ఈ వాస్తవం అందరికీ తెలిసింది. మస్త్ మంది నాకు కాల్ చేసి చెప్తున్నారు ఫిరోజ్ ఖాన్ ఓడిపోయినాడు, కానీ వాళ్ళ యాటిట్యూడ్ మారింది. మొత్తం హైదరాబాద్ కి నాంపల్లికి గ్రాంటెడ్ తీసుకుంటారు ఎంఐఎం వాళ్ళు గెలిచిన తర్వాత, ఇది మా అడ్డా అని. కానీ ఇప్పుడు చిన్నది ఉంటే కూడా పని చేస్తామని ఉరుకుంటా వస్తున్నారు. సో ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ అంటే వాళ్ళ గుండెల్లో భయం మొదలైంది. 100% భయం. సాగు అయితే నాకంటే ముందు ఉంటున్నారు, ఎప్పుడు కనిపించరు. పెళ్లి ఉంటే నాకంటే ముందు కనిపిస్తున్నారు, ఎప్పుడు కనిపించరు. ఏదైనా చిన్న ప్రాబ్లం, నల్ల ప్రాబ్లం, బోరిన ప్రాబ్లం, పురుగు ప్రాబ్లం, కుక్క ప్రాబ్లం, లంగపాటి ముందు వచ్చేస్తుంది. సో క్రెడిట్ ఎవరికి? ఫిరోజ్ ఖాన్ కి. సో ఇవాళ మీరు ఓడిపోయినా కూడా గెలిచినట్టే 100%. దానికోసం అదే ఉన్నది కదా, అదే ఫైర్ ఉన్నది, అదే లైట్ ఉన్నది, అదే కమిట్మెంట్ ఉన్నది. ఎక్కడ కూడా తక్కువ కాలేదు కదా. మళ్ళీ 6th టైం పబ్లిక్ లో పోయి కంటెస్ట్ చేస్తాం. 5th టైం ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆఫీస్ వచ్చిన మార్నింగ్ 8 నుంచి రాత్రి 1 దాకా కంటిన్యూస్ పని చేస్తా. 100% చేస్తా. ప్రజల ఆశీర్వాదం ఉన్నది, అమ్మ నాన్న ఆశీర్వాదం ఉన్నది. దేవుడి మీద ఇంత కూడా తక్కువ కాలేదు. ఎక్కడ పోతే గెలిచిన వాడు కూడా తక్కువ అయిపోతాడు ఫిరోజ్ ఖాన్ వచ్చినప్పుడు. ఆ ప్రజలు ఇచ్చిన ప్రేమ.